సార్ మీరు ఇందాక ఒకసారి చెప్పారు అంటే సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారిని ఒప్పించడంలో మీరు కీలక పాత్ర వహించారు. అదే పని అంటే రాజీవ్ గాంధీ కాదండి, అంటే ఆల్ సీనియర్స్ సరే, అదేవిధంగా మీరు సోనియా గాంధీ గారిని పార్టీ ప్రెసిడెంట్గా ఉండమని ఎందుకు ఒప్పించలేకపోయారు ఆ రోజుల్లో? అంటే రాజీవ్ గాంధీ గారి మర్డర్ తర్వాత పివి నరసింహారావు గారిని తీసుకురాగలిగారు కానీ ఆమెను ఎందుకు ఒప్పించలేకపోయారు? ఆమె నేను రాను రాజకీయాలలో, నేను అలోన్ ఉంటాను, నా భర్త చనిపోయిండు, నేను ఉండదలుచుకోలేదని చెప్పిండు అంతే. ఆమె డిసైడ్ చేసింది, చేసే పివి నరసింహారావు పేరు చెప్పింది. ఆమె ఎన్ని చెప్పినా నో నో ఐఎమ్ నాట్, నేను ఉంటా బ్యాక్గ్రౌండ్. దట్ ఈస్ సాక్రిఫైస్. ఇవాళ అందరూ అంటున్నారు కదా మీ కుటుంబం అంటున్నారు. మీ కుటుంబంలో ఎవడరా పోయి సాక్రిఫైస్? అంటే మీరు ఒక తెలంగాణ బిడ్డగా ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి ఆఫీస్కి పంపకుండా, కనీసం తీసుకెళ్లకుండా ఏమంటే ఆయన మీద ఆలోచించండి. సోనియా గాంధీ గారు కాదండి, అసలు అనవసరంగా బద్నాం చేస్తారు. పివి నరసింహారావు చేసిన జీవితంలో ఒక్కటే తప్పు, బాబరీ మస్జిద్ కూలగొడుతుంటే ఈయన ఇంట్లో కూర్చొని మాట్లాడలేదు అనేది జనం మొత్తం తగ్గింది. ఆనాడిగిన అప్పటి వరకు ఆయనకు మంచి పేరుండే, బాబరీ మస్జిద్ దిశలో ముస్లింలు వ్యతిరేకమైన. అందుకు ఇవాళ కూడా పివి నరసింహారావు అంటే ముస్లింలకు కోపం. ఈయననే ఉండి ఈయన ఏం చేసిండు అనేది కాదు, ఇంట్లో కూర్చున్నాడు, ఏ యాక్టివిటీ చేయలేదు అనేది ఒక మెసేజ్ పోయింది. దానికిను ఈయన ఒక ప్రధానిగా పనిచేసిన ఆయన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన్ని, ఆయన డెడ్ బాడీని కనీసం ఏఐసిసి ఆఫీసులో డెడ్ బాడీ అని కాదండి, డెడ్ బాడీ అని కాదు. ఈ దేశంలో సెక్యులర్ దేశంలో ముస్లింస్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు. సరే, అందులో ఆయన పొరపాటు దట్ ఈస్ డిబేటబుల్. సరే, కానీ ఏఐసిసి ఆఫీసులో ఆయన డెడ్ బాడీని ఉంచడానికి కనీసం పర్మిట్ చేయకుండా బయట గేట్ నుంచే పంపించేయడం, బయట నుంచి అని కాదు. అంటే మీరు ఒక తెలంగాణ అది కొందరు సృష్టించారు, ఆ తర్వాత ఇంకోటి కూడా సృష్టించారు. ఎవరు చెప్పలేని చెప్తా. ఆయన సావును కాల్చినాక ఇంకా కాలువకు ముందే సగమే కాలిపోయింది, ఇదో కొత్త. అరే లేదండి, ఇవన్నీ పత్రిక సృష్టించే తప్పితే ఎవడన్నా డెడ్ బాడీ సగం కాలుతుందండి? అందులో ప్రధానమంత్రి అంటే పూర్తి కాలుస్తారు కానీ అదో కొత్త, అబ్బాయి ఇంకో కాలేదు సగం ఉన్నది. ఇవన్నీ దేశంలో మొట్టమొదటిసారి సోనియా గాంధీ సాక్రిఫైస్ చేసి తను ఉండనని ఒక తెలుగువాడు బట్టలన్నీ బ్యాగులో పెట్టుకొని హైదరాబాద్కు వచ్చే టైంలో ఆయన అదృష్టం పలికింది. మనం దాని మీద తారీఫ్ చేయాలి. తెలుగువాడుగా ఈ దేశానికి ప్రధానమంత్రి పదవి వద్దని ఇచ్చిన తల్లిని మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం కొంత బాధాకరం. అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేదంటారా? ఏమి లేకుండా నడిమిట పెట్టేటోళ్ళు పెట్టిన పంచాయతీ. అంటే రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసులో ఈయన తగినంతగా ఆ స్పీడు లేకుండా ఆ కేసును నాన్సుతా వెళ్ళారు అనేటువంటిది ఒక ఆరోపణలు కాదు. సోనియా గాంధీ గారి కోపం ఉంది, పివి గారు లేదు, ఏం కోపం లేదు. నడిమిట్లో పివి నరసింహారావు మీద ఉన్న కోపంతో కొందరు చెప్పేటోళ్ళు చెప్పాలని ఆమె ఎన్నడూ కూడా షీ నెవర్ టాక్. నేను ఎన్నోసార్లు పోయింది పివి దగ్గరికి, హనుమంత్ ఎందుకు పోయినా అని అడిగిందా? వై యు ఆర్ గోయింగ్ అని అడిగిందా? ఏ సపోర్ట్ అని చెప్పింది కదా, నాకే చెప్పింది. అమ్మాయి పీవీకి కొన్నారు పోయి చెప్పిన నేను, సార్ మేడం నీ మీద ఉన్నా. ఇవన్నీ ఉన్నాయండి, ఇక ఎక్కడ చెప్పుకుంటాం. కొంచెం మాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పే అలవాటు లేదు. సరే, కానీ యూ వాంట్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ కదా. ఇప్పటికీ అది ఉండిపోయింది కదా మీకు చరిత్రలో. పివి గారికి అవమానం చేసింది సోనియా గాంధీ గారు అనేటువంటిది ఒకటి ఉండిపోయింది కదా. తప్పు 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 ఎప్పుడు అవమానం చేయాలనే ఆలోచన లేదు. కొందరు వ్యక్తులు ఇటు ఒక కథ చెప్పిండ్రు, అటు ఒక కథ చెప్పిండ్రు. అంటే వాళ్ళ సర్వేల్ క్వశ్చన్ గురించి ప్రతి ఒక్క ఇవాళ ఉన్నాడు కేవీపీ, నాకు రాజశేఖర్ గ్యాప్ పెట్టిండా లేదా? వాళ్ళ సర్వేల గురించి చేసిండు అంతే. హనుమంతరావు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఒకటైతే ఆయన దుకాణం నడవదు కదండి. వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నామనుకో, ఆయన మాట అయినా కదా. అందుగురించి నన్ను దూరం పెడితే ఆయన నడిపించుకున్నాడు. ఆయనకో అలవాటు, జనంలో వాళ్ళే చేయి కలెక్షన్ అంతా ఈడు చేసేది. ఉన్నమాట చెప్తుంది.